శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఒక జన్మ కుండలి జన్మ జాతకం గురించి విశ్లేషణ చేయబోతున్నాము. ఈ జాతకం ఏదైతే ఉందో నిశుల్క జన్మ కుండలి లోపలిది తీసుకోవడం జరిగింది. ఫ్రీ హోరోస్కోప్ అనాలిసిస్ లాస్ట్ టైం నేను ఏదైతే నేమ్ అనౌన్స్మెంట్ చేశానో అందులోపల ఎవరైతే పేరు పంపించారో వాళ్ళది లాస్ట్ టైం చెప్పాను చూడండి, వాళ్ళ జాతకం ఈరోజు మనము అనాలిసిస్ చేయబోతున్నాము. స్క్రీన్ పైన కనబడుతున్న ఈ జాతకం ఉంది, దాని ఆధారంగా అయితే ప్రెడిక్షన్ ఉండబోతుంది. ఆవిడ కేవలం క్వశ్చన్లు చాలా తక్కువ అడిగింది, కానీ సమస్యలు కొద్దిగా ఆవిడకి ఎక్కువగా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రీ హోరోస్కోప్ అనాలిసిస్ మీది కూడా మీరు చేసుకోగలుగుతారు. ఎవ్రీ మంత్ ఓన్లీ 2 హోరోస్కోప్స్ ఫ్రీ హోరోస్కోప్ అయితే చెప్పడం జరుగుద్ది. ఈ మంత్ అయితే 2 హోరోస్కోప్స్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ కోసం మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి వీడియో కింద శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని కమెంట్ చేయండి చాలు. నేను నెక్స్ట్ మంత్ లేకపోతే ఈ మంత్ ఎండింగ్ లోపల ఫ్రీ హోరోస్కోప్ అనాలిసిస్ పేరు అయితే నేను చెప్పడం జరుగుద్ది. వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ లోపల జాతకం వీడియో అయితే ఈ ప్రకారంగా అయితే చేయడం జరుగుద్ది. ఒక విషయం తెలుసుకోండి, ఇందులోపల నాకు ఏం లాభం నష్టం ఏమి ఉండదు, కేవలం ఒక రకమైన సర్వీస్ అయితే సేవ అయితే నేను చేస్తున్నాను. ఓకే, మీకు అనిపించవచ్చు ఏదో నాకు ఇలా అందులో ఏం లేదు, సర్వం శివార్పణమస్తు కాబట్టి ఏం నాకు అంత ఉండదు. చూడండి, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనబడుతున్న ఈ జాతకురాలకి ముందు ఒక మాట చెప్తా, తెలుసుకోండి. ఈవిడ లైఫ్ లోపల కనుక మీరు చూసుకున్నట్లయితే 1994లో పుట్టడం జరిగింది. ఈవిడ అని చూసుకున్నట్లయితే ఈవిడది 8th డిసెంబర్ 1994లో పుట్టారు, గురువారం రోజు రాత్రి 10:55 జగిత్యాల ఆంధ్రప్రదేశ్ ఈ ఊర్లో అయితే పుట్టడం జరిగింది. ఈవిడ సమస్య కనుక మీరు పరిశీలించినట్లయితే హెల్త్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి, అలాగే లైఫ్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయంటే అవి అర్థం కాలేని స్థితిలో అయితే చూడడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చంద్రుడి జాతకం లోపల కుంభరాశిలో ఉన్నాడు. సో మీరు లాస్ట్ ఒక 5 years నుంచి కనుక గమనించినట్లయితే 2020 నుంచి కనుక గమనించినట్లయితే ఈవిడికి ఏళ్ళనాటి శనికి సంబంధించి ప్రభావం అయితే మొదలైంది. అండ్ ఈవిడ జీవితంలో కూడా సమస్య ఆ ప్రకారంగానే ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈవిడ జాతకంలో మీరు కొద్దిగా పరీక్షించినట్లయితే ఈవిడ లగ్నం సింహ లగ్నం, లగ్నాధిపతి సూర్యుడు అవుతాడు. రాశి ఈవిడిది చూసుకున్నట్లయితే కుంభరాశి. సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, చంద్రుడితో పాటు శనిదేవుడు ఉన్నాడు. సప్తమాధిపతి సప్తమ స్థానంలో, ద్వాదశాధిపతి సప్తమ స్థానంలో. సో ఎప్పుడైతే ఈవిడికి ఏళ్ళనాటి శని మొదలవుతుందో ఆ టైం లోపల ఈవిడకి ఆర్థికంగా, శారీరకంగా, అలాగే ఆరోగ్యపరంగా కష్టాలు ఎక్కువగానే వస్తాయి. అని కేవలం గోచరం కాదు, దశ కూడా ఆవిడకి ఆ టైంలో అలాగే ఉండేది. 2025 లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఈవిడికి శని మహాదశ మొదలవడం జరిగింది. మీకు మాట ఎప్పుడు నేను చెప్తుంటాను, మీరు కొద్దిగా గమనించినట్లయితే మీరు లైఫ్ లోపల కొన్నిసార్లు చతుర్బాహు దిక్కు నుంచి బందీ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈవిడికి ఏంటంటే కేవలం 3 sides అయితే బందీ అవ్వడం జరిగింది. ప్రెజెంట్ సింహరాశి, సింహ లగ్నానికి అష్టమ శాటర్న్ నడుస్తున్నాడు. కుంభరాశికి శాటర్న్ ప్రభావం ఏళ్ళనాటిలో ఉంది. అండ్ పైగా దశ కనుక చూసుకున్నట్లయితే ఈవిడికి శని మహాదశ నడుస్తుంది. సో 3 దిక్కుల నుంచి ఈవిడికి శనికి సంబంధించి బాధనే నడుస్తుంది. అండ్ పైగా జాతకంలో శని అలాగే చంద్రుడిది కాంబినేషన్ ఉన్నది. నార్మల్గా ప్రతిసారి చెప్తుంటా, జాతకంలో కనుక శని అలాగే చంద్రుడి కనుక కాంబినేషన్ ఉన్నట్లయితే వాళ్ళ జీవితం లోపల కొద్దిగా ఏంటంటే మనసు అశాంతంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ లోపల అంత ఈజీగా వాళ్ళకి ఏది దక్కదు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏది అంత ఈజీగా దక్కదు. 1994లో పుట్టడం వల్ల మీరు కనుక గమనించినట్లయితే ఏజ్ ఇప్పుడు కొద్దిగా 32 వరకు వచ్చింది ఈవిడ ఏజ్. అని ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఈవిడ ప్రెజెంట్ హెల్త్కి సంబంధించి ప్రాబ్లం నడుస్తుంది ఆవిడ చెప్పడం జరిగింది. అని ముందుగా జాబ్ చేయాలన్నా ఏ ప్రకారంగా జాబ్ చేయాలి, అలాగే కెరియర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి ప్రశ్న అయితే ఈవిడ అడగడం జరిగింది. చూడండి, సింహలగ్నం ఉంది. సింహలగ్నం అంటే మీరు ఎలా ఉంటారు, చాలా తెలివైన వారు ఉంటారు, చాలా ప్రతిభావంతులు ఉంటారు. ఎక్కడ ఏ చోటు ఉన్నా కూడా వాళ్ళకంటూ ఒక చిన్నాన్ని వాళ్ళు ఏర్పొంటారు. అంటే ఏంటంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక రాజు ఏ ప్రకారంగా ఉంటాడంటే ఆ ప్రకారంగా వీళ్ళ స్వభావం అయితే చెప్పడం జరుగుద్ది. అని పైగా ఇంకోటి చూసుకున్నట్లయితే ఈవిడ లగ్నాధిపతి సూర్యుడు 4th స్థానంలో ఉన్నాడు, కుజుడు రాశి వృశ్చిక రాశిలో ఉన్నాడు. కానీ ఇక్కడ మీరు లగ్నంలో కనుక పరిశీలించినట్లయితే లగ్నం లోపల కుజుడు ఉన్నాడు. లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే, చంద్రుడితో సంబంధం ఉన్నట్లయితే విశేషంగా వీళ్ళకి మానసికంగా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి.
మానసికంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందువల్ల అంటే తొందరపాటు వల్ల ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎక్కువ చూడగలుగుతారు. పైగా దేనివల్ల అది కూడా తెలుసుకోండి. రాహు కనుక చూసుకున్నట్లయితే తులారాశి తృతీయ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు వెంట ఉన్నాడు. ఇవిడ లైఫ్ లోపల ఒక చిన్న పాయింట్ చెప్తాను, డబ్బు ఏ ప్రకారంగా సంపాదించాలని. ఇవిడ ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించగలగదు. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మన పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో, మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా, పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. ఆన్లైన్ మాధ్యమం ద్వారా, అది కూడా సర్వీస్ ఆధారంగా వీడు డబ్బు సంపాదించగలుగుతుంది. సాటర్న్ 7th హౌస్లో ఉన్నాడు, చంద్రుడు 7th హౌస్లో ఉన్నాడు, తృతీయ స్థానం లోపల రాహు అలాగే శుక్రుడు ఉన్నాడు. రాహు అలాగే శుక్రుడు అంటే ఆన్లైన్ లోపల డబ్బు సంపాదించడం. చంద్రుడు అంటే ఏంటంటే తెలుసుకోండి, అన్న పదార్థాల కారకుడు చంద్రుడు అవుతాడు. సాటర్న్ సర్వీస్ కారకుడు. సో ఈవిడ అన్న భోజనానికి సంబంధించిన ఏదైనా సర్వీస్ చేసినా కూడా, ఏదైనా సేవ, ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్ లోపల సేల్ చేసినా కూడా ఈవిడ కెరియర్ అదే బాగా అవుతుంది. కానీ బిజినెస్కి సంబంధించిన జాతకంలో యోగాలు ఉన్నాయి. 7th లార్డ్ 7th హౌస్ లోపల, 12th లార్డ్ 7th హౌస్లో అంటే వీటి జాతకం లోపల ఒక బిజినెస్ యోగం ఉంది. కానీ చతుర్థాధిపతి లగ్నంలో, లగ్నాధిపతి చతుర్థం లోపల. ఈవిడ ఎక్కువ బయట వెళ్ళకూడదు. ఈవిడ ఇంట్లో ఉండి అన్ని పని చేయగలుగుతుంది. ఈవిడ ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేయగలుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే 9th లార్డ్ కూడా కుజుడు అవుతాడు. 9వ భావాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు. ఈవిడ చాలా మందికి సహకారం చేస్తుంది. ఈవిడ వల్ల చాలా మంది లబ్ధితో పొందుతారు. ఈవిడ ఇచ్చిన సలహా కావచ్చు, ఈవిడ చేసిన మార్గదర్శన కావచ్చు, చాలా మందికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈవిడది టైం వచ్చుద్దో అప్పుడు ఎవరు సహకరించడానికి అంత ఈజీగా రాలు. ఎందుకంటే జాతకం లోపల సాటర్న్ సంబంధం చాలా కేంద్రంలో ఉన్నది. లగ్నం నుంచలా, రాశి నుంచలా సాటర్న్ సంబంధం కేంద్రంలో ఉండడం వల్ల ఈవిడ లైఫ్ లోపల ఏవైతే అనుకుంటాదో జరగాలని అవి అస్సలు టైంకి జరగవు. 2 రోజుల్లో జరగాల్సిన పనులు 2 నెలల టైం పడుతుంది పని అవ్వడానికి. పైగా చంద్రుడితో పాటు శని ఉండడం వల్ల ఈవిడ మానసికంగా అశాంతి ఎప్పుడు నడుస్తూనే ఉంటుంటుంది. అలాగే మార్స్ అలాగే కేతు సంబంధం కూడా జాతకంలో కనపడుతుంది. 9th హౌస్ లోపల కేతు, లగ్నం లోపల కుజుడు, వీళ్ళ కాంబినేషన్ అయితే ఉండబోతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ఈవిడ లైఫ్ లోపల ఆనందంగా సుఖంగా ఉండాలంటే నది స్నానం తప్పనిసరిగా చేయాలి. ఈవిడ ఎవ్రీ మంత్ నది స్నానం అయితే విషయంగా ఈవిడ తప్పకుండా చేయాల్సిందే. అని వాటర్ ఈవిడ నిరంతరంగా క్యారీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి, 4th హౌస్ ఏదైతే ఉందో, దేవగురు బృహస్పతి కూడా చతుర్థ స్థానంలోనే ఉన్నాడు. అలాగే చతుర్థ స్థానం లోపల సూర్యుడు ఉన్నాడు. అలాగే చతుర్థ స్థానం లోపల బుధుడు కూడా ఉన్నాడు. 2nd లార్డ్ అలాగే 11th లార్డ్ 4th హౌస్ లోపల, 5th లార్డ్ దేవగురు బృహస్పతి అలాగే 8th లార్డ్ కూడా 4th హౌస్ లోపల,
లగ్న లార్డ్ కూడా 4th హౌస్ లోపల. ఈ మోక్ష త్రికోణ స్థానం లోపల కేంద్రం అవ్వడం వల్ల వృశ్చిక రాశి లోపల 3 గ్రహాల కాంబినేషన్. ఇది చాలా మంచిది, నేను కాదనను. బికాజ్ ఎందుకంటే సూర్యుడు, దేవుగురు, బృహస్పతి అలాగే బుధుడు వీళ్ళు కన్సల్టెన్సీకి సంబంధించి ఏ పని చేసినా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది 10th హౌస్ మీద పడుతుంది. డైరెక్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో 10th హౌస్ మీద పడుతుంది. కాబట్టి వీళ్ళు బిజినెస్ కన్సల్టెన్సీ కావచ్చు, సొల్యూషన్ ప్రొవైడ్ కావచ్చు, ప్రొడిక్షన్ కావచ్చు, ఏదైనా చేయగలుగుతారు. కానీ పాయింట్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు కొద్ది గమనించినట్లయితే ఈవిడ ఎక్కువ గ్రహాలు ఏవైతే ఉన్నాయో స్థిర రాశిలో ఉన్నాయి. స్థిర రాశి ఏమంటే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, వృషభ రాశి. ఇక్కడ మీరు కనుక చూసుకున్నైతే సింహరాశిలో కుజుడు ఉన్నాడు, వృశ్చిక రాశిలో దేవుగురు బృహస్పతి, సూర్యుడు, బుధుడు ఉన్నారు, అలాగే కుంభరాశి లోపల శని అలాగే చంద్రుడు ఉన్నారు, స్థిర రాశిలో ఉన్నారు. సో స్థిర రాశులు కనుక గ్రహాలు ఎక్కున్నట్లయితే లైఫ్ లోపల ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక ఈవెంట్ నుంచి తొందరగా బయటికి రాలేకపోతుంటారు. ఒక ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత దాని నుంచి బయటకు రావడం వాళ్ళకి అంత ఈజీగా కాదు, చాలా టైం పడుతుంది. ఇన్ కేస్ వీళ్ళు లైఫ్ లోపల ఏదైనా పని చేసినా కూడా చాలా నెమ్మదిగా చేస్తారు, చాలా నెమ్మదిగా జరుగుతుంటుంది కూడా. ఇన్ కేస్ వాళ్ళు నెమ్మదిగా అనుకోకపోయినా పనులు అయితే నెమ్మదిగా జరుగుతుంటాయి. సో చెప్పాల్సింది ఏంటంటే ఇవిడకి నేను 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. హెల్త్కి సంబంధించి ప్రాబ్లం అయితే ఉన్నదండి, హెల్త్కి సంబంధించి ప్రాబ్లం అయితే ఇంకా నడుస్తుంది. బికాజ్ ఎందుకంటే ప్రెజెంట్ 6th అలాగే 7th లార్డ్ సాటర్న్ మహాదశ నడుస్తుంది. పైగా అంతర్దశ కూడా సాటర్న్ అదే ఉంది. ఇప్పుడు సాటర్న్ మహాదశ ఇంకా చాలా సంవత్సరాలు ఉండబోతుంది. ఇప్పుడు సాటర్న్ 7th హౌస్లో ఉన్నాడు, దిగ్బలిలో ఉన్నాడు, దిగ్బలిలో. కానీ ఆస్పెక్ట్ రాహు, వీనస్ అలాగే మార్స్ కాంబినేషన్ కూడా ఉండడం వల్ల ఈవిడ విశేషంగా ఈ రాబోయే రోజుల్లో శని మహాదశల లోపలనే మంచి పేరు కూడా పొందుతుంది, మంచి సర్వీస్ ఇచ్చుద్ది. ఇంట్లో కూర్చొని ఏదైనా పని చేసి రాబోయే రోజుల్లో అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అని కేతు 9th హౌస్లో ఉండడం వల్ల, 9th లార్డ్ లగ్నంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల అభిరుచి ఎక్కువ ఉండడం వల్ల స్పిరిచువల్ లోపల కూడా గ్రోత్ ఈ రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా చూడగలుగుతారు. ఇక్కడ మీరు సామాన్యంగా మాట చెప్తే గమనించినట్లయితే మీరు ఇక్కడ ప్రెజెంట్ కుంభరాశి లోపల రాహు ఉన్నాడు, ఈవిడ కుంభరాశి లోపల చంద్రుడు అలాగే శని ఉన్నాడు, ఈవిడ నేటల్ హోరోస్కోప్ లోపల వీనస్ అలాగే రాహు ఉన్నాడు. సో రాహు ప్రెజెంట్ ఎవరెవరిని కన్సిడర్ చేశారంటే వీనస్, రాహు, మూన్ అలాగే సాటర్న్ ని ప్రెజెంట్ పట్టుకోవడం జరిగింది. అవుతుంది ఏంటంటే రాబోయే సమయకాలం లోపల ఇవిడకి నవంబర్ వరకు ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించిన ఇన్స్టేబుల్గా ఉంటుంది, వర్క్కి సంబంధించి ఇన్స్టేబుల్గా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ టైంలో కనుక ఆవిడ ఆన్లైన్కి సంబంధించి ఏదైనా పని చేసినట్లయితే సపోర్ట్ సిస్టమ్ చాలా గట్టిగా అయితే ఉంటుంది. ఓకే, రెండో విషయం స్పిరిచువల్ లోపల గ్రోత్ కనపడుతుంది. అంటే స్పిరిచువల్ లోపల రాబోయే రోజుల్లో గ్రోత్ చాలా ఎక్కువ కనపడుతుంది. నవంబర్ తర్వాత కూడా ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కొద్దిగా రుచి అయితే ఎక్కువ పెరగబోతుంది, చాలా బాగా అయితే నా కోసం కనపడుతుంది. అని ఇంకో విషయం తెలుసుకోండి, ఈవిడకి రెమెడీ చెప్పాల్సింది ఏదైనా అవసరం ఉందా అంటే ఉంది. శనికి సంబంధించిన ఈవిడ పరిహారం నిరంతరంగా చేస్తూ ఉండాలి. నిద్రకు సంబంధించి ఈవిడకి సమస్య తప్పకుండా అవుతుంటుంది, నిద్రకు సంబంధించి సమస్య ఈవిడ తప్పకుండా చూస్తుంది. ఇది ఒకటి తెలుసుకోండి. బికాజ్ ఎందుకంటే 12th లార్డ్ ఎవరైతే ఉన్నారో చంద్రుడు, ఆ చంద్రుడు 6th లార్డ్ వెంట 7th హౌస్లో ఉన్నాడు, మూల త్రికోణ రాశి లోపల 6th లార్డ్ది. సో నిద్రకు సంబంధించి సమస్యలు అయితే జాతకం లోపల కనబడుతున్నాయి. ఈవిడ రాత్రి సమయకాలం లోపల ఎక్కువ భోజనం చేయకూడదు. రెండోది ఏంటంటే ఎవ్రీ శనివారం రోజు రావి చెట్టుని విశేషంగా పూజించాలి. మూడోది కాళిక అమ్మవారిని ఈవిడ ఎక్కువ ఆరాధించాలి. లగ్నంలో కుజుడు ఉన్నాడు, 9th హౌస్లో కేతున్నాడు. సో ఉగ్ర దేవతలకు సంబంధించి ఆరాధన చేసినప్పుడు పర్వాలేదు, కాళిక అమ్మవారిని ఈవిడ ఎక్కువ ఆరాధన చేయడానికి ప్రయత్నించాలి. కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఈవిడ చదువుకున్నట్లయితే ఈవిడకి చాలా హెల్ప్ అయితే తీరుద్ది. సో ఈ జాతకంలో కొన్ని యోగాలు ఏవైతే ఉన్నాయో చాలా మంచిగా ఉన్నాయి, మరి కొన్ని యోగాలు ఏవైతే ఉన్నాయి ప్రెజెంట్ కండిషన్కి అయితే అంత పాజిటివ్ అయితే నేను చెప్పలేను. కానీ శని మహాదశ ఉండడం వల్ల ఏళ్ళనాటి శని నెక్స్ట్ టైం అయిపోతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ 2027 జూన్ వరకు అయితే ఉంటుంది. ఆఫ్టర్ దాట్ హీ విల్ కన్సిడర్ గుడ్. బికాజ్ ఎందుకంటే ఆ టైం లోపల మార్స్ యాక్టివేట్ అవుతాడు, కేతు యాక్టివేట్ అవుతాడు, వీనస్ కూడా యాక్టివేట్ అవుతాడు. మేబీ నేను చెప్పాలంటే ఇప్పుడు లైఫ్ లోపల డబ్బు సంపాదించే యోగం ఏళ్ళనాటి శని అయిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ప్రయత్నాలు అయితే కంటిన్యూ నడుస్తుంటాయి. ఈ జాతకం చూసి మీరు ఇంకేదైనా చెప్పాలనుకున్నట్లయితే తప్పకుండా చెప్పగలుగుతారు. ఇప్పుడు జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేస్తేనే బెటర్. జాబ్ చేస్తే ఇప్పుడు ఫ్యూచర్ లోపల మళ్ళీ గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు కూడా మీ జాతకం ఇలాగే ఫ్రీ హోరోస్కోప్లో కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే ప్రతి వీడియో కింద శ్రీ విష్ణు రూపాయ నమః కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఎవరెవరైతే చూస్తానో నాకు తెలుసు ఎవరెవరు చూస్తున్నారో నెక్స్ట్ మంత్ వాళ్ళ నేమ్ అనౌన్స్మెంట్ అయితే తప్పకుండా నేను చేయడం జరుగుద్ది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.